మంత్రిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలడు అంటే తనకే కోసమే. అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు. అక్కడ ఉన్నాయి మళ్ళీ కూర్చోబెట్టి చాలామంది నలుగుతూ ఉన్నారు, కూర్చోబెట్టి మొత్తం సరి చేసుకొని నాకు స్ట్రీమ్ లైన్ చేసిరా అని చెప్పి పంపించాను. సిన్సియర్గా చేశాడు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే 2029లో నువ్వు పని చేసుకుంటే అప్పుడు నీకు ఇస్తానంటే, కానీ అతని ప్రతిభని అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇతన్ని ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి అంటే ఈయనకి చలమలశెట్టి సునీల్ గారికి ఒకటే తేడా, ఇతను 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు, 1100 మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి. ఈ రోజున బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు రేపు పొద్దున్నది ఎన్ని వేల కోట్లకి అది మనకి మార్కెట్ మనకి స్టాక్ మార్కెట్కి వెళ్తే తెలియదు భవిష్యత్తులో, అంత బలమైనది. అలాగే ఆత్మనిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా దాని అవార్డు గ్రహీత. ఇలాంటి వ్యక్తి బెటరా మనకి కాకినాడ పార్లమెంట్కి? లేదంటే చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు, ఆయన కూడా నాకు సన్నిహితుడే, ఫ్రెండే. అప్పుడప్పుడు కనిపించినప్పుడు నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన ప్రతి ఎలక్షన్ ముందు వస్తాడు, ప్రతి ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు. ఆయన అలా కాకుండా పైగా అతను ఎక్కడో బయట సంపాదించుకుంటాడేమో కానీ ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఆయన ఇక్కడ మైనింగ్స్ మీద ఆయన కలెక్షన్ చేయడం ఆయన కంపెనీ చాలా బాధ కలిగించింది. ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడి నుంచి డబ్బు తెప్పించట్లా. ఇతను ఇక్కడి నుంచి సంపాదన సృష్టిస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు, 10 మంది గుండె ధైర్యంతో నిలబడే అవకాశం ఇస్తున్నాడు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి. పైగా వైసీపీ ఎంపీ చలమలశెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి, కానీ ఎప్పుడు రాంగ్ పార్టీలో ఉంటాడు. ఆయనకి ఎప్పుడు ఓడిపోయే పార్టీకి వెళ్ళిపోతాడు టక్మని. సో చలమలశెట్టి సునీల్ గారు వైసీపీకి వెళ్తారు, షూర్ షాట్ పార్టీ ఈజ్ లూజింగ్, వీఆర్ ఫార్మింగ్ గవర్నమెంట్. మనం ఒక్కటే గుర్తుపెట్టుకుందాం, ప్రతి మా తెలుగుదేశం సోదరులందరికీ, మా తెలుగుదేశం మహిళా సోదరీమణులందరికీ, మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, పెద్దలకి, కార్యకర్తలకి, జనసేన నాయకులందరికీ, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నాం, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మన ప్రభుత్వాన్ని మన పొత్తు గెలుస్తుంది, అత్యధిక సీట్లు గెలుస్తున్నాం. ఇది గుండె ధైర్యంతో చేయండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున పెన్షన్లు, ఈ రోజున వాళ్ళకి వాలంటీర్స్ని వాళ్ళ సర్వీస్ నుంచి తీసేసింది కాబట్టి ఎలక్షన్ గవర్నెన్స్, ఆ పెన్షన్స్ ఏవైతే ఉండాలో ఆ ప్రభుత్వ అధికారులు వచ్చేలాగా మనందరం కృషి చేయాలి. ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి పెన్షన్లు అందేలాగా ఉంటామని చెప్పి దాన్ని కూడా మనం ఒక కర్తవ్యంగా తీసుకొని ఎవరికైతే పెన్షన్లు ఉన్నాయో అవి అందేలా మనం అందరం కృషి చేయాలి. మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. అలాగే ఒకటే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మేమందరం మాట్లాడుకున్నప్పుడు పదే చెప్పాం, డెవలప్మెంట్తో పాటు అభివృద్ధితో పాటు మనకి ఇది కూడా కావాలి, ఈ పథకాలు కూడా కావాలి. ఈ పథకాలు కూడా ఎలా ఉండాలంటే అభివృద్ధితో పాటు ఉండాలి. ఈరోజు నేను కౌలు రైతులకి ఒక్కొక్క కౌలు రైతుకి ₹1 కోటి చొప్పున దాదాపు ఒక 20 కోట్ల పైన రూపాయలు మేమందరం ఇచ్చేసాము వాళ్ళందరికీ. ఇచ్చినప్పుడు నేను డబ్బు ఎలా సంపాదించాం, నేను నిజంగా ఒక కౌలు